హాయ్ హలో ఎవ్రీవన్, ఐఎమ్ దివ్య, యువర్ మ్యాథ్స్ ఫెసిలిటేటర్. సో ఈ లైన్ ఒక 5 years నుంచి చెప్తున్నాను. సో మ్యాథ్స్ ఫెసిలిటేటర్గా ఒక 5 years జర్నీ అయితే కంప్లీట్ చేశాను. అండ్ దిస్ ఇస్ ఫిఫ్త్ యానివర్సరీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ 5th yearలో ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్దామని అనుకున్నాము. సో యాజ్ మ్యాథ్స్ ఫెసిలిటేటర్ మీకు తెలిసిన దివ్య మ్యామ్గా నేను మీకు ఎడ్యుకేషనల్ పర్పస్గా వీడియోస్ అనేది అందించాను. సో మ్యాథ్స్కి రిలేటెడ్గా, సైన్స్కి రిలేటెడ్గా, స్పెషల్లీ బోర్డ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా. సో మీరు షార్ట్ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేలా మీకు కంటెంట్ అనేది వచ్చింది. అండ్ మీరు ఇన్ని ఇయర్స్ హ్యాపీగా దాన్ని సపోర్ట్ చేశారు. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇప్పుడు ఒక అడిషనల్ స్టెప్ నేను తీసుకోబోతున్నాను. ఏంటంటే, సో ఇన్ని రోజులు స్టూడెంట్స్ని మాత్రమే ఎడ్యుకేట్ చేశాను. సో ఇప్పుడు నేనేమనుకున్నానంటే, ఒక స్టెప్ ఫార్వర్డ్గా వెళ్ళి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ పేరెంట్స్కి కూడా ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకు ఇలా అనిపించింది అంటే, సో ఆల్ దీస్ ఇయర్స్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇలా ఈ ప్రాసెస్లో నేను కూడా ఎవాల్వ్ అయ్యాను. సో పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు. లైక్ పిల్లలు మాట వినట్లేదు, పిల్లలు డిసిప్లిన్డ్గా ఉండట్లేదు, ఆర్గనైజ్డ్ ఉండరు, లైఫ్లో ఏం చేస్తారు అని భయమేస్తుంది, ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అని చాలా భయమేస్తుంది అని ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తారు. సో నేను ఎంతసేపు సబ్జెక్ట్ పరంగానే క్లాసెస్ చెప్పాను, బట్ ఇట్లాంటి ఒక టాపిక్ నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు. బట్ అవుట్ ఆఫ్ ద కాంటెంట్, బయట రియల్ లైఫ్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం డీల్ చేశాను. సో ఇది ఒక పాయింట్. సో ఆ డీల్ చేసే ప్రాసెస్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ కొన్ని పాయింట్స్ డెఫినెట్లీ పేరెంట్స్కి కూడా చాలా హెల్ప్ అయింది. సో నాకు అనిపించింది ఏంటంటే, అలాంటి పేరెంట్స్ ఇప్పుడు ఇక్కడ నా ప్లాట్ఫామ్లో కూడా చాలామంది ఉన్నారు కదా, నాతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వలేకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి పేరెంట్కి ఉండొచ్చు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు అడ్రస్ చేయకూడదు? మనం ఎందుకు ఓన్లీ మ్యాథ్ అండ్ సైన్స్ అంటే అకాడమిక్స్కి రిలేట్ అవ్వాలి? వై కాంట్ వీ హెల్ప్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ ద లైఫ్ ఆల్సో, ఒక పర్సనల్ కోచ్ లాగా త్రూ పేరెంట్స్ అని అనిపించింది. సో ఈ ఛానల్ ఆ పర్పస్ని సాల్వ్ చేస్తుంది. సో అది మాత్రమే కాకుండా నేను కొంతమంది పేరెంట్స్ని చూశాను. సో వాళ్ళు పిల్లల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తారు. సో హస్బెండ్ ఎలా ఉన్నారు, మదర్ ఇలా ఉన్నారు, సో నేను ఇలా చదువుకున్నాను బట్ నా లైఫ్లో నేను నా గోల్స్ అచీవ్ చేయలేకపోతున్నాను, ఏం చేయాలి అన్నట్టుగా కూడా డిస్కస్ చేస్తారు. సో అలాంటి ఇష్యూస్ కూడా నేను ఇక్కడ ఈ ఛానల్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో నాకు తెలిసినంతలో, నా ఎక్స్పీరియన్స్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇవ్వగలిగేలా వీడియోస్ డిజైన్ చేస్తాను. ఓకే. అండ్ థర్డ్లీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో నేను డీల్ చేసే పిల్లలు అడాల్సెన్స్ ఏజ్లో ఉంటారు. సో గర్ల్స్ స్పెషల్లీ. సో వాళ్ళ లైఫ్ని ఎలా షేప్ చేసుకోవాలి, సో వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ వేసుకోవాలి అనేది. అండ్ వాళ్ళే కాకుండా వర్కింగ్ ఉమెన్ కానీ, హౌస్ వైఫ్ కానీ, సో ఒక విమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడానికి ఈ ఛానల్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ప్రాబ్లమ్ డిస్కస్ చేయడమే కాదు, మీకు ఇక్కడ సొల్యూషన్ అడ్వైస్ చేయడంలో ఈ ఛానల్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ఛానల్లో మీకు అట్లాంటి థింగ్స్ అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే నేను చదివిన బుక్స్ నుంచి కానీ, నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కానీ, లేదా వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో, నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసిన దాంట్లో నేను నేర్చుకున్న థింగ్స్ కానీ, సో ఇలాంటివన్నీ మనం ఈ ఛానల్లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో నాకు తెలుసు మీ టైం చాలా వాల్యుబుల్ అని. సో ఉన్న వీడియోస్ చాలా సింపుల్గా, క్రిస్ప్గా, టు ద పాయింట్, అండ్ మీరు డెఫినెట్గా ఏదో ఒకటి నేర్చుకునేలా వీడియో అనేది ఉంటుంది. ఓకే. సో ఇదైతే నేను మీకు ప్రామిస్ చేస్తున్నా. సో ఈ 3 థింగ్స్ ఈ ఛానల్లో మెయిన్గా క్యాటర్ అవుతాయి. సో ఇట్స్ ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ మదర్స్ అయితే కనుక, మీ పిల్లలకి ఏదైనా టాపిక్ కష్టంగా ఉంది అంటే ఆ టాపిక్ మీ పిల్లలకి ఎలా ఈజీ వేలో నేర్పించాలి అన్నది కూడా ఈ ఛానల్లో వస్తుంది. ఓకే. సో నాకు కూడా ఒక బాబు ఉన్నాడు. సో వాడికి నేర్పిస్తూ నేను మీకు చూపిస్తాను థింగ్స్ ఎట్లా సింపుల్ వేలో పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చేసి నేర్పించాలనేది. సో అది కూడా ఈ ఛానల్లో వస్తుంది. సో ఈ ఛానల్లో పేరెంట్స్కి ఒక గైడ్లా ఉండబోతుంది, అండ్ విమెన్కి ఒక సపోర్ట్లా ఉండబోతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు అనౌన్స్ ద ఛానల్ పాజిటివ్ లైఫ్ విత్ మ్యాథ్ ఫెసిలిటేటర్. సో మీకు అకాడమిక్స్గా ఇన్ని రోజులు హెల్ప్ చేశాను. ఓకే. ఒక ఫెసిలిటేటర్గా మీ మ్యాథ్స్లో, మీ అకాడమిక్స్లో హెల్ప్ చేశాను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ యువర్ లైఫ్. సో లైఫ్ స్కిల్స్, మ్యాథ్స్ బాగా చేసే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయంటారు కదా. సో ఆ స్కిల్స్ యూస్ చేసి, సో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, మన లైఫ్లో మనం పాజిటివ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి,
అనేది ఈ ఛానల్లో డిస్కస్ చేద్దాం. సో ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ అయితేనే నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికీ షేర్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఛానల్లో ఏంటంటే, నా స్టూడెంట్స్కి నా పర్సనల్ లైఫ్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలన్న కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. సో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ మై పర్సనల్ లైఫ్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు యూ అట్లాంటివి నేను డెఫినెట్గా షేర్ చేస్తాను ఛానల్లో. సో ఆ స్నీక్ పీక్ ఆఫ్ మ్యాథ్ ఫెసిలిటేటర్ తెలుసుకోవాలంటే కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డెఫినెట్గా మీ మదర్స్, సిస్టర్స్ అందరికీ ఛానల్ షేర్ చేయండి. బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ సపోర్టివ్ ఛానల్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ వన్ యాజ్ ఐ టోల్డ్ యూ. అండ్ నా స్టూడెంట్స్ అయితే డెఫినెట్లీ షేర్ చేస్తారు. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళకు కూడా అందరికీ షేర్ చేయండి. నేను డెఫినెట్గా ఇంపార్టెంట్ అయిన వీడియోస్ మాత్రమే, మీకు టైం వేస్ట్ అవ్వకుండా మీ లైఫ్ బెటర్ ఎలా చేసుకోవాలి అనే వీడియోస్ మాత్రమే షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.